తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన శుక్రవారం రోజు కూడా తన టూర్ ను కొనసాగించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పకడ్బందీగా తీర్చిదిద్ది గతంలోలా క్వశ్చన్ పేపర్లు లీకేజీలా కాకుండా రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అందులో భాగంగా పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తోన్న విధానాలను తెలుసుకుని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఇక యూపీఎస్సీ చైర్మన్ తో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన 1800 కోట్లు విడుదల చేయాలని కోరనున్నారు. ఇక గురువారం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాజెక్టుకి వేరే స్కీమ్ కింద ఫండింగ్ చేస్తామని షెకావత్ హామీ ఇచ్చారని చెప్పారు మంత్రి ఉత్తమ్. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎంతో పాటు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ అధికారులు కూడా ఢిల్లీ వెళ్లారు. వరుసగా కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణకు రావాల్సిన సాయం, నిధుల విడుదలపై విజ్ఞప్తులు చేశారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. ఐపీఎస్ క్యాడర్ అధికారుల సంఖ్యను పెంచాలని కూడా కోరారు. అలాగే విభజన అంశాలను కూడా ప్రస్తావించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడినందువల్ల రాష్ట్రంలో ఉన్న 79 మంది ఐపీఎస్ అధికారులకు తోడు మరో 29 మందిని కేటాయించాలని అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 2024 బ్యాచ్ నుంచి తెలంగాణకు అదనపు అధికారులను కేటాయిస్తామని చెప్పినట్లు సమాచారం. ఇదే సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్ సంస్థల విభజన పూర్తి చేయాలని, 10వ షెడ్యూల్లోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని రేవంత్ కోరారు. మొత్తంగా తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్ బిజీగా సాగుతోంది. ఇవాళ కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పరిపాలనపై దృష్టి సారించారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపైన ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, అదేవిధంగా పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రధానంగా చర్చించడం కూడా జరిగింది. పూర్తి స్థాయి అధికార బృందంతో ఆయన ఢిల్లీకి చేరుకొని కేంద్రానికి సంబంధించిన మంత్రులతో కూడా సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. సో మొత్తం మీద కూడా నిన్న జరిపిన పర్యటన అనేది కూడా సక్సెస్ అయినట్లుగా తెలుస్తుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లతో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా పాలమూరు జాతీయ హోదా ఏదైతే ఉందో, పాలమూరు రంగారెడ్డి దానికి జాతీయ హోదా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గజేంద్ర షెకావత్ కూడా చర్చలు జరపడం జరిగింది. అయితే గత ప్రభుత్వం కేంద్రం అసలు జాతీయ హోదా అనేది కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా కేంద్రంపై నెపన్నెడుతూ కాలాన్ని కూడా వెల్లదీసిందని చెప్పేసి కూడా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆరోపించారు. అయితే యాక్చువల్గా అసలు జాతీయ హోదా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం తీసేసింది కాబట్టి ఏదైతే జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 60:40 నిష్పత్తిలో నిధుల కేటాయింపు అనేది కూడా ఉంటుంది. దాని కింద, ఆ నిబంధనల కింద పాలమూరు సంబంధించింది కనుక ఫిట్ అయితే దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్ని రోజులు కూడా గత ప్రభుత్వం ప్రజలను కూడా మభ్యపెడుతూ వాస్తవాలను పక్కన పెడుతూ కేంద్రంపై నిందలు వేస్తూ కాలాన్ని కూడా గడిపిందని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు ముఖ్యంగా 2-3 కీలక సమావేశాలంటివి కూడా జరుగుతాయి. రాష్ట్రంలో అతిపెద్ద సమస్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వరుస పేపర్ లీకేజ్లన్నింటినీ కూడా సంస్థ ప్రతిష్టను మస్కబార్చే విధంగా కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ వల్ల చాలా
మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో పాటుగా ఉద్యోగాలు కూడా పొందలేకపోయి మనోవేదనకు గురైన పరిస్థితి. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా గత ఎన్నికల హామీ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ని కలుస్తున్నారు. అయితే ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కూడా ప్రక్షాళన చేయాలనే దశలో భాగంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో ఇతర సభ్యులతో కూడా సమావేశమై అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలనే దాని గురించి కూడా సలహాలు సూచనలన్నింటి కూడా స్వీకరించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రక్షాళన అనేది కూడా పూర్తి స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా తీర్చిదిద్దనున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే విధమైన పందాను అవలంబించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించి ఇదే విధమైన సమస్య అనేది కూడా ఉండడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంప్రదించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన అనేది కూడా చేయడం జరిగింది. దాని ఆధారంగా ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా తీర్చిదిద్దారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈరోజు ఈ సమావేశం అనేది కూడా జరగబోతోంది. దీని తర్వాత మధ్యాహ్నం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోటి కూడా సమావేశమవుతారు. తెలంగాణలో ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి పులి స్టాప్ పెట్టే విధంగా వాస్తవాలన్నింటి కూడా ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎఫ్సీఐ ఏ రూపంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది, వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ అనేది కూడా తీసుకోవడంతో పాటుగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహకారాన్ని కూడా కోరనున్నారు. దానికి సంబంధించి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్తున్న సమయంలో మద్దతు ధర పెంపుతో పాటుగా దీనిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా ఉంది. దాంతో పాటుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న చెన్నై పర్యటనలో ఉండడం వల్ల కలవలేకపోయారు. ఈ రోజు ఆమెతోటి సమావేశం కావచ్చు. దాదాపు 1800 కోట్ల రూపాయల పాత బకాయిలన్నింటి కూడా రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి రావాల్సింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్తోంది. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలన్నింటి కూడా ఉన్న నేపథ్యంలో ఈ బకాయిల మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా కోరనున్నారు. దాంతో పాటుగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నిధులు ఏవైతే కేటాయించాల్సి ఉంటుందో ఆ నిధులను కూడా త్వరగా ఇప్పించమని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరుతున్నారు. అయితే పూర్తిగా 2 రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాల ఎజెండాగా ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన అనేది కూడా కొనసాగుతుంది. ఒకవేళ ఆర్థిక శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఖరారైతే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఆర్థిక శాఖ సెక్రటరీ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ అందరూ కూడా కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్రానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి ఏంటి, కేంద్రం యొక్క సహకారం అనేది కూడా ఎంతవరకు అవసరం అనే దాన్ని వివరించనున్నారు. గత ప్రభుత్వం పూర్తిగా ఖజానాను ఖాళీ చేసి దుబారా ఖర్చు పెట్టి రాష్ట్ర ఖజానాను గుల్లా చేసింది కాబట్టి దాన్ని నింపాల్సిన అవసరం అనేది కూడా ఉంది. 6 గ్యారంటీలను అమలు చేసేందుకు తల తాకట్టు పెట్టైనా కూడా హామీ అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర మంత్రులు చెప్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి నిధుల సేకరణ అనేది కూడా ప్రధానంగా చేయబోతున్నారు. ఆ దిశలో భాగంగానే ఈ రోజు ఈ అపాయింట్మెంట్లన్నిటి కూడా ఉండనున్నాయి. సో దీని తర్వాత ఒక మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. పెద్దలతో మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఏమైనా మాట్లాడడం జరిగిందా, అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది అనే దానికి సంబంధించి? నిన్న జరిగిన మీటింగ్ అనేది కూడా కేవలం 2 అంశాలపై జరిగిన మీటింగే. ఒకటి ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీని సన్నద్ధత చేసే విషయం, అదేవిధంగా రాహుల్ గాంధీకి సంబంధించిన భారత న్యాయయాత్ర ఏదైతే ఉందో భారత న్యాయయాత్రకు సంబంధించి సహకారం వీటిపైనే ప్రధానంగా చర్చ అనేది కూడా జరిగింది. సో రాష్ట్రానికి సంబంధించిన స్పెసిఫిక్ ఇష్యూస్ పైన ఏమీ కూడా జరగలేదు. రేవంత్ రెడ్డి ఇటు అధిష్టానానికి సంబంధించిన పెద్దల్ని సపరేట్ కూడా కలవలేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పర్యటనలో అంశాలపై చర్చ అనేది కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ శిరీష్. Nada campo,